హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో భాగంగా పాలిటీకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం ఫ్రెండ్స్. అందులో భాగంగా మనం ఏ దేశాల నుంచి ఏమేమి గ్రహించాం అన్నది చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఫస్ట్ వన్ జపాన్. జపాన్ రాజ్యాంగం నుంచి ఏమేమి గ్రహించామో చూద్దాం. జపాన్ నుంచి చట్టం నిర్దేశించిన పద్ధతి. నెక్స్ట్ వన్ న్యాయ సూత్రాలు. నెక్స్ట్ వన్ అత్యవసర పరిస్థితుల కాలంలో జీవించే హక్కు రద్దు చేయకుండా ఉండుట. జపాన్ నుంచి చట్టం నిర్దేశించిన పద్ధతి, న్యాయ సూత్రాలు, అత్యవసర పరిస్థితుల్లో జీవించే హక్కు రద్దు చేయకుండా ఉండుట. ఈ మూడు కూడా జపాన్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. నెక్స్ట్ వన్ దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి రాజ్యాంగ సవరణ విధానం. నెక్స్ట్ వన్ రాజ్యసభ సభ్యుల ఎన్నిక. దక్షిణాఫ్రికా నుంచి రెండు ఎంచుకున్నాం ఫ్రెండ్స్. ఒకటి రాజ్యాంగ సవరణ విధానం, ఇంకొకటి రాజ్యసభ సభ్యుల ఎన్నిక. నెక్స్ట్ వన్ ఐరిష్ రాజ్యాంగం అంటే ఐర్లాండ్ నుంచి ఏమేం గ్రహించామంటే ఒకటి ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ వన్ రాష్ట్రపతి ఎన్నిక. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అంటాం కదా ఫ్రెండ్స్, అది ఐర్లాండ్ నుంచి. నెక్స్ట్ వన్ రాజ్యసభ సభ్యులను నామినేటెడ్ చేసే విధానం. మనం రాజ్యసభ సభ్యులను కొంతమంది ఎన్నుకుంటాం, కొంతమంది డైరెక్ట్ ఎంపీసీ నామినేట్ చేస్తారు. సో ఆ విధంగా రాజ్యసభ సభ్యుల ఎన్నిక అనేది దక్షిణాఫ్రికా నుంచి తీసుకున్నాం. రాజ్యసభ సభ్యులను నామినేట్ చేసే విధానం ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి ఉమ్మడి జాబితా. నెక్స్ట్ పీఠికలో వాడబడిన భాష. నెక్స్ట్ వన్ ఉభయ సభల సంయుక్త సమావేశం. నెక్స్ట్ వన్ స్వేచ్ఛ వాణిజ్య వ్యాపార చట్టాలు. ఉమ్మడి జాబితా, పీఠికలో వాడబడిన భాష, ఉభయ సభల సంయుక్త సమావేశం, స్వేచ్ఛ వాణిజ్య వ్యాపార చట్టాలు. ఇవి ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి మనం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ నార్వే రాజ్యాంగం నుంచి రాష్ట్రాలలోని దిగువ సభ సభ్యులు ఎగువ సభ సభ్యులను ఎన్నుకునే పద్ధతి. రాష్ట్రాలలోని దిగువ సభ సభ్యులు ఎగువ సభ సభ్యులను ఎన్నుకునే పద్ధతి అంటే విధానసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు విధాన పరిషత్కి సంబంధించిన ఎమ్మెల్సీలను ఎన్నుకోవడం ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ జర్మనీ నుంచి ఏమేమి గ్రహించామో చూద్దాం. జర్మనీ నుంచి అత్యవసర పరిస్థితి. నెక్స్ట్ అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులను రద్దు చేయు అధికారం. అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులను కూడా రద్దు చేయు అధికారాన్ని మనం జర్మనీ నుంచి తీసుకున్నాం. అయితే ప్రాథమిక హక్కులని రద్దు అవుతాయి, కానీ జీవించే హక్కు రద్దు అవ్వదు. ఈ జీవించే హక్కు రద్దు అవ్వకుండా ఉండటాన్ని మనం జపాన్ నుంచి తీసుకున్నాం. ప్రాథమిక హక్కులను రద్దు చేయు అధికారం జర్మనీ నుంచి తీసుకుంటే, ఆ ప్రాథమిక హక్కుల్లో ఒక హక్కు అయినటువంటి జీవించే హక్కు రద్దు అవ్వకుండా ఉండే విధానాన్ని జపాన్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ వన్ కెనడా రాజ్యాంగం నుంచి ఏమేమి తీసుకున్నాం చూద్దాం. అధికార విభజన. నెక్స్ట్ వన్ బలమైన కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ వన్ అవశిష్ట అధికారాలు కేంద్రానికే ఇవ్వటం. నెక్స్ట్ వన్ గవర్నర్లను నియమించే విధానం. నెక్స్ట్ వన్ రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయ సలహా స్వీకరించటం. రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహా స్వీకరించటం. సుప్రీంకోర్టు న్యాయ సలహాను రాష్ట్రపతి స్వీకరించవచ్చు, స్వీకరించకపోవచ్చు. కానీ ఆయన అడగవచ్చు, అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. బట్ ఆయనకు నచ్చింది ఆయన చేయవచ్చు. కంపల్సరీగా సుప్రీంకోర్టు నుంచి తీసుకున్నాను కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే రూల్ అయితే లేదు ఫ్రెండ్స్. కెనడా నుంచి గవర్నర్లను నియమించే విధానం, అధికార విభజన, అవశిష్ట అధికారాలు కేంద్రానికే ఇవ్వటం, బలమైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయ సలహా స్వీకరించటం. నెక్స్ట్ వన్ ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి గణతంత్ర విధానం. నెక్స్ట్ వన్ పీఠికలో స్వేచ్ఛ
సమానత్వం, సౌభ్రాతృత్వం. ఇవి కూడా ఫ్రాన్స్ నుంచి తీసుకొని యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. గణతంత్ర విధానం, పీఠికలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఇవి 2 కూడా ఫ్రాన్స్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బ్రిటిష్ రాజ్యాంగం. బ్రిటిష్ రాజ్యాంగం నుంచి చాలా తీసుకున్నాం ఫ్రెండ్స్. అందులో భాగంగా శాసన విధానం, నామమాత్రపు దేశాధినేత, సమన్యాయ పాలన, రిట్స్ జారీ చేయు విధానం, బిల్లుల ఆమోద విధానం, క్యాబినెట్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ, స్పీకర్ హోదా మరియు విధులు, డిప్యూటీ స్పీకర్, కాగ్, అటార్నీ జనరల్. వీరు కూడా మనం బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. సమన్యాయ పాలన, క్యాబినెట్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ, బిల్లుల ఆమోదం, నామమాత్రపు దేశాధినేత, రిట్స్ జారీ చేయు విధానం, శాసన విధానం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, కాగ్, అటార్నీ జనరల్. ఇవి కూడా స్పీకర్, డిప్యూటీ స్పీకర్, కాగ్ అండ్ అటార్నీ జనరల్ వీరు కూడా బ్రిటిష్ రాజ్యాంగం నుంచే మనం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి రష్యా రాజ్యాంగం నుంచి ప్రాథమిక విధులు, సామ్యవాద సూత్రాలు, ప్రవేశికలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. రష్యా రాజ్యాంగం నుంచి ప్రాథమిక విధులు, సామ్యవాద సూత్రాలు, ప్రవేశికలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ప్రాథమిక విధులు రష్యా, ప్రాథమిక హక్కులు అమెరికా. నెక్స్ట్ అమెరికా రాజ్యాంగం నుంచి న్యాయ సమీక్ష అధికారం, ప్రాథమిక హక్కులు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ, ఉపరాష్ట్రపతి ఎన్నిక మరియు తొలగింపు 2 కూడా అమెరికానే. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు, రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం, దేశపాలన దేశాధ్యక్షుడి పేరు మీద జరిగే విధానం, పరిపాలన చేసేది ప్రధానమంత్రి గారైతే ఆ పేరు మొత్తం రాష్ట్రపతి గారి పేరు మీదనే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్. ప్లీజ్ do subscribe. Don't forget to like and subscribe to my channel friends. Thanks a lot to each and everybody. Thanks a lot.